నమస్తే. నమస్తే. ఏం సంగతి, మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాను. ఓకే, వీడియోలు అయితే తీస్తున్నారు మంచిగానే. కొన్ని క్లిక్ అవుతున్నాయి, కొన్ని కావడం లేదు. అందులో మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అభిప్రాయం ఏంటంటే మంచి మంచి వీడియోలు తీస్తాను ప్రస్తుతానికి అయితే. భవిష్యత్తులో మంచి ఇంకా ఎదగాలని మా అభిప్రాయం. ఇంకా అందరికి ఛాయ్ చేయాలి, మేము కాకుండా ఇంకా మస్తు మంది ఛాయ్ చేయాలని దాంతో చేసాను అట్లా. ఓకే, అట్లా కాకుండా ఇప్పుడు మీరు కొన్ని అంటే కాపీ చేస్తాను, కొన్ని కాపీ చేస్తాను, వాటిని కూడా సగం తీస్తాను, మళ్ళీ కొన్ని తీస్తారు. అంటే మీరు ట్రై సరి చేస్తాను, కానీ ఏంటంటే కొన్ని క్లిక్ అవుతాయని మీరు అనుకుంటాను కానీ అవి అవుతలేదు. ఎందుకంటే తీద్దామని ఉంటుంది మనసులో, కానీ సపోర్టింగ్ లేదన్నట్టు మా మెయిన్ రీజన్ సపోర్టింగ్ లేదు. సపోర్టింగ్ లేదు. ఇప్పుడు మేము ఏమన్నా వీడియో చేస్తాం అనుకో, ఒక వ్యక్తి ఉన్నాడు, మేము చేస్తే ఏం చేస్తాడు, ఎక్కిరిస్తాడు. ఎక్కిరిచ్చి తీసేసి కొంచెం మా ఇంకా చెయ్యండి అయ్యా అని చెప్పిన అనుకో, మాకు కొంచెం సపోర్టింగ్ అంటే మేము తీస్తాం. లేదు, సపోర్టింగ్ లేదు అన్నట్టు. ఇంకా అట్లా కాకుండా ఇంకా మీకు అట్లా జరిగే అనుభవాలు ఇంకా జరిగే అనుభవాలు అంటే, మేము వీడియో చేస్తాను. మేము వీడియో చేసేటప్పుడు మాకు సపోర్ట్ చేస్తలేరు, సపోర్ట్ చేయకపోండి. మేము ఇక్కడ వీడియో చేస్తామంటే ఖచ్చితంగా అక్కడ వీడియో వచ్చి వీడియో తీసేదాన్ని చెడగొట్టాలి అనే కొంచెం ఉద్దేశాలు ఉంటాయి కొంతమందికి. కొంతమంది వచ్చి ఏం చేస్తారంటే, మేము వీడియో చేయగానే వచ్చిన వాళ్ళని తీసుకపోతారు. మళ్ళీ ఏం చేస్తారు, అక్కడ ఏదో ఒకటి వేస్ట్ లెక్క వేసి కొంచెం డిస్టర్బ్ అవుతారు, వీడియో డిస్టర్బ్ అవుతుంది. అట్లా వరకు మాకేమైతే అంటే కొంచెం బంద్ అయ్యి మేము స్టాప్ చేస్తాం. ఇక మంచిగా అనిపించాలంటే గిల్టీ అవుతుంది, లెంత్ టైం సరిపోదు, వెళ్ళిపోతారు. అటు కూడా తీయాలనుకున్నది ఆ టైంలో అలా జరగడం వల్ల మీరు చేయలేకపోతాం. అట్లా కొంత మీరు డిస్టర్బ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లా ఉంటారు, కానీ మీరు మీ కాన్సెప్ట్ ఏమన్నా అన్నది దాని మీద ఉండాలి, మీరు డిపెండ్ అయి ఉండాలి. మీరు
అంతేగాని వాళ్ళు చెప్తానని చెప్పి మీరు కూడా అట్లా చెప్తే మీరు లైఫ్లో ఎదగాలనుకుంటాను. ఓకే, మీరు ఎదుగుతారు. ఇప్పుడు మొన్న దాకా చాలా మందిని అడిగినాం ఇట్లా, ఇప్పుడు మీరు వచ్చింది, మీకు కూడా ఉన్నది ఎదగాలని. ప్రతి ఒక్కరు చెప్తారు ఎదగాలంటారు, ప్రతి ఒక్కరు ఎదుగుతారు. ఇప్పుడు మొన్న ఒక్క రోజునే సెలబ్రేట్ అయినా చాలా మంది ఉంటారు. మీరు ఎప్పటి ఉందో తీస్తాను. అంతకుముందు కొన్ని ఈసీలు నేను చూసిన ఏదైనా కానీ, ఇప్పుడు కొన్ని ఇది మామూలు విలేజ్లో ఉంటాయి, అట్లాంటివి మీరు ఎన్నో తీస్తాను. లవ్ ఫెయిల్యూర్ కానీ ప్రతి ఒక్కటి కాంతారా తీసుకోవచ్చు, అట్లా ప్రతి ఒక్కటి కాంతారా తీసినా కానీ సగం ఆగింది. ఎందుకంటే మీరు ఏదైనా కానీ నేను చెప్పేది కేవలం 2 తెచ్చినాము. 2 తెచ్చి ఒక 12 రోజులు నాకనే ఉంచుకున్నా. కానీ ఆ 12 రోజులలో 2-3 రోజులు షూట్ తీసినాం కాంతారా. మిగతా రోజులు కెమెరా అట్టిగానే ఉన్నది ఇంటికాడ. ఆ అట్టి అయిన పైసలు అది మీకు మళ్ళా ఆ పైసలు కట్టినా ప్లస్ ఆ వీడియో కాదు, అది బాగా మైనస్ అయింది. అప్పటి నుంచి బాగా వెనక పడిపోయింది వీడియో. చేయాలని ఇంట్రెస్ట్ కూడా అంతలేదు అన్నట్టుగా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు తిరిగేదన్న మూమెంట్లే మన రంజిత్ అని తెలిసి మన మైండ్ దగ్గర రంజిత్ అని మంచి ఒక అంటే మోటివేట్ మంచి ఆయన ఏమంటే మేము కొంచెం స్టెప్ బై స్టెప్ చేయగలుగుతున్నాం. వాళ్ళ పిల్లలు కూడా యాక్టింగ్ చేసిన వాళ్ళు కూడా మంచి సపోర్టింగ్ చెప్పడం జరిగింది. వాళ్ళ కొడుకు గారు వాళ్ళ బిడ్డ గారు మంచి సపోర్టింగ్ ఉన్నట్టు. వాళ్ళు పిల్లల గ్రిప్ బాగుంది. కానీ ఏంటంటే ఒకటి మీరు చేసే విధానంలో కొంచెం ఇంకా ఏదో లోపం ఉందా, ఇంకా తక్కువ పోతుంది. లోపం అంటే ఏం చెప్పండి, నాయిస్ ఉంటుంది మా బాగా. ఇప్పుడు వీడియో బరాబర్ తీస్తాం, కంటెంట్ ఓకే, బట్ ఏంటంటే అలా నాయిస్ ఎక్కువ వస్తారు అన్నమాట. ఎందుకంటే మన మైక్ అవి ఏం లేవు ఇంకా, అంటే ఇప్పుడే ఇంప్రూవ్ అవుతాం. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడే అన్నారు కెమెరా లేకుండా ఇప్పుడు సొంతం తీసుకున్నాం, ఇప్పుడే తీసుకుంటాను. కానీ ఏంటంటే మేము మా వంతు మేము అంటే చేసుకుంటాను, కానీ ప్రయత్నం చేస్తాను, కానీ ఇంకా వెనకబడిపోతాను అన్న. వెనకబడిపోతున్నాం అంటే దానికి రీజన్ ఏంటంటే కొంచెం మావిన బురదలు బాగా మంది ఉన్నారు. అంటే వీడు ఏందిరాబాయ్, వీడు ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఏదో లేజీగా సింపుల్ గా తీసుకొని వీడు వెళ్ళాడు, సీరియస్ తీసుకోడు. ఇప్పుడు ఎవరైనా సీరియస్ ఉంటాయి, కొన్ని కామెడీలు ఉంటాయి, ఫన్నీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లా అనుకొని అవతలి వానికి అర్థం కాకుండా జరిగిపోతాం. ఈ వీడియో ముందు నేను మస్తు కష్టపడ్డాను, బ్యాండ్ కొట్టదు మిషన్ పేదలో పని చేసాను. ఇప్పటికి కూడా చేస్తానని అది చేసుకుంటా ఇది చేస్తున్నా. బట్ ఏంటంటే మిషన్ కిందకి కూడా పోయినా, నట్టం పోయినా మస్తు కష్టం అనిపించింది. ఒక చూసిన ఒకసారి ఒక వీడియోలో చూస్తే యూట్యూబ్ గురించి ఇట్లా ఓకే చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్ ఉంటుంది అది అన్న తర్వాత దీని ప్రతి ఒక్కరు చేస్తాను మాతో ఉద్దేశంతో మీరు కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే మన ఊరు ఎవరికి తెలియదు కదా, మన ఊరు కొంచెం పైకి వెళ్తుంది, మేము కొంచెం ఫేమస్ అవుతాం కదా అని ఒక ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసినాం. 3 years అవుతుంది చిన్న స్టార్ట్ చేసినాం. ఇప్పుడిప్పుడే కొంచెం ఫస్ట్ ఫోన్లో తీసినాం. ఇలా ఫోన్ ఉండే, చిన్న ఫోన్ ఉండే, అంటే చిన్న ఫోన్, టచ్ ఫోన్, చిన్న ఫోన్ అది తీసి పెట్టినాం. తర్వాత ఫోన్ ఖరాబ్ అయింది, ఇంకో ఫోన్ కొనుక్కున్నాడు. ఆ ఫోన్ ఇప్పుడు మీరు వీడియో తీస్తే ఎవరికైనా ఇచ్చి ఎడిట్ కానీ ఇట్లా స్క్రిప్ట్ కానీ మీరు తీసుకోవడం మేడమేనా, లేకపోతే మీ సొంతంగా చేసుకున్నాం? మేము సొంతంగా చేసుకుంటాం. అంటే ఇట్లా వేరే వాళ్ళ మీరు సాయం చేసుకుంటాం. కంటెంట్ రాసి అన్ని మేము చేసుకున్నాం. 2-3 అయితే వేరే రాసి ఇది మన పెళ్లి చూపులు అనేది
ఎంత బాగా మొత్తానికైతే ఒక బాండ్ మీద వీడియోలు పీక్ చేస్తూ కొన్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఒక దారిలోకి వెళ్తాము. ఇప్పుడు అదంతా పక్కన పెడితే మీ లైఫ్ స్టైల్ ఏంది, మీరు చేసే పని, ఆ పని విధానం, అందులో నుంచి మీరు ఈ వీడియోల దాకా మీరు ఎలా వచ్చారు అన్నది మాకు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కావాలి. ఫస్ట్ ఏంటంటే మా గురించి చెప్పాలంటే బాగా పీదోళ్ళు ఉన్నారు, అంటే బాగా గరీబోలా ఉన్నారు. ఫస్ట్ ఏం లేదు మాకు, భూములు లేవు, జాగ్రత్తలు లేవు. అంటే ఎక్కడ మీ ప్రాపర్ అసలు విలేజ్ ఎక్కడ? ప్రాపర్ మాది బట్టిపల్లి, తెలుసా? అక్కడ బట్టపాడి మా బర్త్డే అక్కడనే, ఫస్ట్ పుట్టిన రోజు అక్కడనే. అయితే అక్కడ చిన్నప్పటి నుంచి బాగా కష్టాలు ఎదుర్కొన్నా, చదువుకున్నా, మంచిగా చదువుకున్నా. 10th ఇంటర్ ఓకే పాస్ అయినా. ఇక ఇంటర్ అయిన తర్వాత ఇంటర్ ఫెయిల్ అయినా, ఇంటర్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వల్ల ఇక విరక్తి కొట్టింది చదవంటే, చదవలే. ఇక చదవకుండా మా వాళ్ళు కూడా అర్థం పని చేసేది, పని చేయించి పనికి పోయినా, ఎస్సీలకి పనికి పోయినా. చట్ట మోసుడు మస్తు ఇబ్బంది అనిపించింది. అట్లా వెళ్తే మీకు రోజుకి ఎంత వచ్చాయన్నట్టు? రోజుకు 150 రూపాయలు పోయినా. 150 రూపాయలు అప్పుడు 150 రూపాయలు పోయినా. 150 రూపాయల నుంచి 200, 300, 500కి వచ్చింది. ఇప్పుడు 500కి వచ్చింది. ఇక మేస్త్రీలో పని పోయినా, ఒక్క 2-3 సంవత్సరాలు మేస్త్రీలో పని పోయినా, బాగా హార్డ్ వర్క్ చేసిన. తర్వాత మిషన్ బైర్ ఆఫర్ వచ్చింది. అలా మిషన్ బైర్ ఒక 5 years చేసిన. అది ఓకే, అది కూడా మంచిది. శాలరీ 15,000 ఇచ్చింది. 15,000 శాలరీ ఓకే. వర్క్ కూడా మంచిగా చేసిన, ఓకే అనిపించింది. మధ్యనే ఆ మిషన్ బైర్లో పని చేసుకుంటేనే ఇటు వీడియో తీసుడు స్టార్ట్ చేసిన. అంటే మనోడే వీడు నాకు కూడా తెలియదు, ఆ యూట్యూబ్ అంటే తెలియదు, ఆ వీడియోస్ అంటే తెలియదు, ఆ కథే తెలియదు. సెల్లు నాకు డబ్బా సెల్ ఉండేది, జియో ఫోన్ ఉండేది. జియో ఫోన్లో నేను ఎక్కువ యూట్యూబ్ చూస్తుండే, కానీ యూట్యూబ్ గురించి నాకు ఏది ఈ మనోడే నాకు చెప్పిండు, ఇట్లా సంగతి యూట్యూబ్ ఉంది, ఛానల్ పెడదాం, మంచి వీడియో తీద్దాం. ఆ వీడియో మనం తీస్తే ఏ బతుకుతాం, రోజు పనికి పోయినా కూడా 500 వస్తే మనం సంపాదించుకోవచ్చు అనుకుంటాం. బట్ ఏంటంటే మనోడు అటు ఎడవలేక చేద్దాం, వీడియోలు చేద్దాం, మనం వీడియోలు చేస్తే ఇట్లా పరిస్థితి ఇట్లా మంచి ఫేమస్ అవుతాం ఆయన అట్లా చెప్పిండు, మోటివేషన్ చేసిండు. సరే ఇట్లా తీద్దాం అనుకోండి, తీద్దాం అనుకుని ఛానల్ వేసినాం. మా ఒకటి ఏంటంటే వీడియోగ్రాఫర్ మాకు వేరే టైం ఉన్నాడు, మాకేం తెలియదు, వీడియోల గురించి తెలియదు, ఎడిటింగ్ తెలియదు, ఏం తెలియదు. ఓన్లీ మా తీద్దామని స్టోర్ రాసిన అంత ఓకే అయింది. మన యాక్టర్స్ కూడా సెట్ అయ్యారు. తీస్టోళ్ళు ఎవరు ఇవ్వాలంటే మా ఊళ్ళో ఒక ఆర్ఎస్ఎన్ ఫీల్ గా ఉన్నారు ఆయన. అంటే అప్పుడు ఎట్లా మరి సెల్తోనేనా లేకుంటే కెమెరా? సెల్ తీసుకున్నా ఒకటి, మొత్తానికి అతి తీసుకున్న ఒకటి. బిల్ అయింది మళ్ళీ సెల్ కోసం, సెల్ తీసుకున్నాడు. ఇంట్లో బిల్ అయింది, సెల్ అర్థం అంటే అర్థం అయినా సెల్ తీసుకున్నా. మరి నీకు అట్లా అనుభవం అని ఎట్లా అనిపించింది మరి తీయాలన్నది? అంటే ఈయన చెప్పిండు అనేనా లేకపోతే నీకు కూడా మైండ్ పర్పస్ తీస్తే ఓకే బాగుంటది విలేజ్ పర్పస్ గా అంటే మనోడు చెప్పేసరికి నీకు మోటివేషన్ కలిగింది అన్నట్టు, మంచిగా అనిపించింది. తీద్దామని మంచిగా లోపల నుంచి తండ్రికి వచ్చింది నాకు. అట్లనే స్టార్ట్ చేసినాం. హరీష్ మంచిగా వీడియో మంచిగా చేసిండు. ఇక అయినా మేము అందరం కలిసి చేసినాం, బట్ ఆయన రాలే, ఇంటర్వ్యూకి రాలే. ఆయన ఇక వేరే వర్క్ ఉండే వచ్చింది. అది అట్లే ఈ వీడియోలు ఇట్లా మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మరి మీ హ్యాపీ ఏంది, మీరు అసలు మీ ఎట్లా అన్నట్టు? ఇది అవుతాను రెడీ బ్రో చెప్పండి, మీరు చెప్పండి బ్రో. నాకు
ఇట్లా అంటే నీ పరిస్థితి కానీ నీ ఎదుగుదల కానీ నీ లైఫ్ స్టైల్ కానీ నీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అన్నది మాకు ఇప్పుడు అంత ఎత్తుగా అయితే ఎదగలే. ఇప్పుడు చదువుకుంటున్నాను. ఒకసారి ఇంటికి పోయిన ఒకసారి తాగి అంటే మీరు ఎట్లా ఫస్ట్ ఒకటే ఊరా? అట్లా పర్సనల్స్ ఆపేయాలా? నువ్వు గట్ల తాగి చెప్పకు నువ్వు. అంటే తాగుదా అందరు తెలుసు కానీ తాగిండు. ఓకే, నేను ఫస్ట్ అంటే మామూలుగా వేయినా షూట్ తీద్దామా కంటెంట్ రాసిన ఇట్లా వేయినా. పోయే వరకు వాళ్ళు నేను అన్నం తింటాను. తాగిండు. ఓకే, మంచిగా మాట్లాడండి 2 నిమిషాలు. నేను పోయి పిలిచేవాళ్ళు. అంటే అప్పటికి మీకు ఉండే ఓకే ఉండే. బట్ ఏంటంటే డాడీ తాగి ఉండే. అప్పటికి ఒక 2 మాటలు అన్నాడు. ఇంతని ఈయన అన్నాడు, అవసరమా తిండి పెడతాయా, తిండి పెడతానా, పెడతలేదు, 5 తీస్తాను మరి అవసరమా తీసుడు, 2 రోజులు పనికి పోతాన పైసలు వస్తాయి అవసరమా తీసుడు అని అన్నాడు. బాగా అనిపించింది నాకు, బంద్ చేద్దాం అనిపించింది. అప్పటికి మనవాడు అన్నాడు, ఇక మా డాడీ అట్లా అంటే పట్టించుకోకు అసలు కామని అంటారు. నేను లైట్ తీసుకున్నాను. జరిగింది చెప్పిన అట్లా ఇక అంటే అయ్యాన్ని ఎందుకులే అని చెప్పేసి నువ్వు అంటే అనుకుంటాను. ఓకే, అంటే పర్సనల్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇంకా చెప్పే విషయం ఏంటంటే మీ బాండింగ్ మంచిగా ఉంది అన్నట్టు. అట్లా అని మీరు ఏ ఇంట్లో విషయం కానీ బయట విషయం కానీ మైండ్లో పెట్టుకోకుండా మీ పర్పస్ వెళ్ళిపోతాను. మొత్తానికైతే ఒక క్లిప్ దారిలో వెళ్ళిపోతాను, క్లిప్లో వేస్తాను. కానీ ఏంటంటే మీరు చేసేది ప్రతి ఒక్కటే కానీ ఇప్పుడు ఒకళ్ళైనా ఇన్వాల్వ్ చేసినప్పుడు మధ్యలో కొన్ని సగం చేసిన ఏమన్నా అనిపిస్తాను. తెలుసుకోమన్నారు తెలుసుకో మరి మీ హ్యాబిట్స్ చెప్పండి. సరే మీరు సపరేట్ మీరు చెప్పారు కదా, మీ హ్యాబిట్స్ చెప్పండి. ఇప్పుడు అంటే ఇప్పుడు మా పర్సనల్ అంటే మీరు ఎట్లుంటారు, ఏం చదువుకుంటారు, ఎక్కడ కాదు జస్ట్ అట్లా చదువుకుంటారా, చదువు అయిపోయిందా మొత్తానికి అయితే మీ పర్సన్స్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు మరి మీ హాబీ ఏంది? ఇప్పుడు నాకు ఇప్పుడు అన్న ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని నాకు ఎట్లా అనిపించింది అంటే, మా సైడ్ ఉన్నాడు ఒక వెనక లైన్ అంటారు దాని సైడ్ ఉంటుంది మన లైన్ ఆట ప్రసాద్ అంటే ఉండే, వాళ్ళు ఒక వీడియో తీసిండ్రు. అంటే వాళ్ళు ఒక వీడియో వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేసిన మాది లేదు. అంటే నేను వాళ్ళు తీయాము సడన్గా వెళ్ళాం. అంటే నేను వచ్చిన ఇప్పుడు ఉన్నాడు నేను ఎందుకు గుర్తా ఉంచుడు అని చెప్పేసి నాకు క్యారెక్టర్ ఇచ్చి ఆగమైన గురుస్వామి ఒక టైటిల్ పెట్టి వాళ్ళు తీసిన వీడియో. నాకు గురుస్వామి ఒక స్వామి లెక్క స్వామి పక్క పడి నాకు ఒక గెటప్ శిష్యులు లాగా ఇచ్చి గెటప్ ఇచ్చేది. నాకు అప్పుడు అనిపించింది వాళ్ళు తీసుకున్నారు కదా మనం కూడా తీస్తే, అంటే వాళ్ళు తీసే కాదు మనం తీస్తాం బాగుంటది. అంటే నన్ను ఇన్వాల్వ్ చేసిండ్రు, నేను వెళ్తే అంటే ఇన్వాల్వ్ చేసిండ్రు. ఇప్పుడు మనకు కూడా కొంచెం ఉంటాయి టాలెంట్ కదా, మనం కూడా ప్రూవ్ చేసుకుందాం అని ఒక ఉద్దేశంతో అనిపించింది. మా ఇల్లు వర్క్ అంటే మా ఇంటి మేము మళ్ళా ఇల్లు కట్టుకున్నాం. అంటే పాత కొత్త పాత ఉండే దాన్ని రీ చేస్తాము. 2 రూమ్లు పలగొట్టి ఇట్లా చేస్తారు. 4 రూమ్లు చేసుకుంటాం. అయితే ఒకరోజు మా గ్యాస్ అయిపోయినాక మేము ఇట్లా గ్యాస్కి వెళ్ళాం. ఇలా తీసుకొని గ్యాస్ వేసుకున్నాక వెళ్ళాం. తెల్లంగా నాకు ఈయన ఉన్నాడు కదా, ఆయన ఫస్ట్ ఎప్పటి నుంచో నేను చిన్న ఉన్నప్పుడు ఎట్లా అంటే 5th క్లాస్ నుంచి నాకు బాగా క్లోజ్. ఒకటే ఊరు ఏజ్ ఎక్కువనే ఉంటది. ఇప్పుడు నాకన్నా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్కువైనాయి నాకంటే. ఇప్పుడు మీకెంత ఉంటుంది అంటే తక్కువ 18 ఉంటాయి. మీకు నాకన్నా 12-13 ఇయర్స్ పెద్ద. వెరీ క్లోజ్ చిన్నప్పటి బాండింగ్ బాగున్నట్టు. చిన్న 5th క్లాస్ నుంచి బాగా క్లోజ్ అన్నట్టు. ఏం చేసినా అన్ని తిరుగు ఆ క్లోజ్ తోనే మనం ఇట్లా వీడియో తీద్దాం, వాళ్ళు ఇట్లా వీడియో తీసింది అని చెప్పేసి అనుకున్నాం. మనకెందుకు పనికి వెళ్తాను మేస్తారులకి ఎందుకు పనికి వెళ్తాను, మనకెందుకు అని ఆయన అన్నాడు. లేదు మనం ఒకసారి ట్రై చేద్దాం. ఎట్లా అదే మనం ఎట్లా ఓకే మనం ట్రై చేద్దాం. ఆల్రెడీ మీరు అలా ఇన్వాల్వ్ అయ్యలేదా? సొంతంగా కాకుండా పక్క వారి విధానికి నీకు సపరేట్ మనం ఛానల్ అని ఉద్దేశంతో స్టార్ట్ చేసాం.
స్టార్ట్ చేసి కొంచెం కొంచెం స్టార్ట్ చేసి మొత్తానికి అయితే ఇక ఒక ఛానల్ పెట్టుకున్నా అంటే ఎట్లా మీరు సొంత ఛానల్ పెట్టుకున్నా ఛానల్ పెట్టినంటే ఛానల్ నేమ్ అసలు మీకు చెప్పలేదు. ఛానల్ నేమ్ పెట్టడానికి పెద్ద కారణం ఉంది. ఫస్ట్ ఒక ఏదనుకున్నామంటే క్రియేటివ్ థాట్స్ అని పెట్టింది. ఫస్ట్ క్రియేటివ్ థాట్స్ పెట్టింది. ఎందుకు అది అంత మెచ్యూర్ అనిపించలేదు. అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఒక 2 years తర్వాత మేము ఇప్పుడు ఛానల్ పెట్టి 4 years అవుతుంది. ఒక 2 years తర్వాత అంటే బాగా కొంచెం పెట్టాం. మేము కొంచెం చిన్నప్పుడు కొంచెం తక్కువ ఏజ్, మాకు అంత తెలియదు అన్నట్టు, అవగాహన లేదు. కొన్ని సంవత్సరాలు ఒక 2 years అయినా కొంచెం అప్పటికి మాకు కొంచెం అర్థమైంది అన్నట్టు ఇక ఎట్లా ఉండాలి, కల్చర్ ఏంటి, ఉండే విధానం బట్టి మీరు అట్లా చెప్పిండి ఇక ఛానల్ ఏం మారుదాం అనుకుంటాను అన్నాడు. నేనేమన్నా ఎందుకు మనకున్నా ఛానల్ మంచిగా పెడితే తెలుస్తో తెలియదు అందరికీ అనుభవం అంటే ఇప్పుడు ఉంటది అప్పుడు ఫస్ట్ పెట్టినాం అంటే కొందరు తెలిసింది కొందరు తెలియలే. ఇప్పుడు మనం ఇప్పుడున్న పేరు సడన్ గా చేంజ్ చేసే వారికి ఏమైతుంది అంటే కొంతమంది తెలియదు. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నాకు అంటే వీళ్ళు ఛానల్ బంద్ చేసిన అనే కొన్ని అపోహలు ఉంటాయి. వీళ్ళు టాలెంట్ లేదు కావచ్చు, మధ్యలో నేర్చిపెట్టింది కావచ్చు, అదే మనకు అత్తలేవురా అనే ఒక పోతా అన్నట్టు. పేరు అంటే పేరు అంటే బ్లేన్ అయిపోతుంది అట్లా. చదువు గురించి చెప్పండి. ఇప్పుడు వీడియో ఇప్పుడు అట్లా వీడియోలు తీస్తాము. ఇప్పుడు వీడియో లేనా ఇప్పుడు మన అంటే ఇప్పుడు పని చేస్తాడు నీకు అంటే అప్పుడప్పుడు సాయం చేస్తాడు వీడియోలకు కానీ దేనికైనా కానీ ఇంటి కట్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు వీడియోలు తీస్తాను, మీ నాన్న చెప్పిన పని చేస్తాను, మామూలు ఇంటికాడ పని లేనా లేకపోతే స్టడీస్ కానీ స్టడీస్ కానీ ఏమన్నా? అంటే నేను చదువుకుంటున్నాను, ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాయి. ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు, ఎల్లుండి ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి. ఎల్లుండి మరి అప్పుడు ఈ వీడియోల గురించి మరి ఎట్లా చేస్తా అనుకుంటాను? ఎప్పుడు ప్రాక్టీస్ అది అంటాం కదా, ప్రాక్టికల్స్ ఉన్నాయన్న. ఇప్పుడు మేము ఏం చేస్తాం, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎగ్జామ్స్ చదువుకున్నప్పుడు నేను చెప్తాను నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను అన్న చెప్తే తీసుకుంటాడు అన్నట్టు. వీలైతే తీసుకుంటాడు, లేకుంటే తర్వాత అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మన రిషి అంటే మీరు ఇప్పుడు ఒక వీడియోని అలా చేసి రేపటి లోపు చేయాలనుకుంటారు, ఇప్పుడు ప్రాక్టీస్ అంటాను. అప్పట్లో చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేకుంటే దాన్ని పోస్ట్ పోన్ చేసి తర్వాత ఇద్దాం అనుకున్నాడు? మనం ఫస్ట్ చదువుకుంటానే ఇప్పుడు చదువుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. చదువుకుంటానే చదువు మెయిన్. కానీ ఏంటంటే ఇప్పుడు మీకు ఎట్లుంటా అంటే వీడియోలు ఉంటాయి కదా, అదేముంది అని నాకు ఉంటుంది. హలో హలో పెద్దమ్మా ఏం లేదు, ఈ ఇంటర్వ్యూ తీసుకుంటారు అసలైతే ఎక్కడ ఉన్నా. సరే పెద్దాం. అప్పుడు బోట్లు పెట్టుకున్నాను అప్పుడే మొత్తం కదా స్టడీస్ స్టడీస్ ఉండాలి కదన్న. ఇప్పుడు మాకు CCTVs పెట్టేది నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు చదువుకోవాలి అట్లా కొంచెం. ఇప్పుడు అట్లా ఒక ఉద్దేశంగా అనుకుంటే నీ నీ స్థానంలో ఇంకొకరిని పెట్టే అవకాశం ఉంటుందా, లేకుంటే నువ్వే తీసుడు అనే కాన్సెప్ట్ ఉంటుంది? స్థానంలో ఇప్పుడు నాకు పడినప్పుడు వీడియో ఆపాలని ఏం లేదు అన్న. నా ప్లేస్ లో ఇప్పుడు వేరే ఆపాలి, మనోజ్ మా తమ్ముడు. ఇప్పుడు నా ప్లేస్ లో అతన్ని పెట్టి తీస్తాం. ఇప్పుడు నా ఒక్కరి కోసం అయితే ఇప్పుడు 10 మంది వచ్చిండ్రు, మంది ఎక్కువ రాకుండా ఇప్పుడు 5 వచ్చింది అనుకో, మంది రాదు కాబట్టి 5 వచ్చింది అనుకో. ఇప్పుడు 5 నా కోసం ఆగాలంటే ఆగలేరు కదా, నా ప్లేస్ లో అతన్ని పెట్టి తీస్తాం. అంటే ఎట్లయితే కంటెంట్ కావాలన్నా ఒక వీడియో ఆగద్దు, మంది ఆగదు కొంత ఉద్దేశం. కానీ ఇక తప్పదండి ఆగాలనుకుంటే చెప్పలేదు. చిన్నప్పుడు అయితే నేను సార్ అడిగితే సార్ పోలీస్ అయితే పోలీస్ అయితే అన్నారు, ఇప్పుడైతే అతను మొత్తం కదా పోలీస్ అయితే అన్నా. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత ఫేమస్ అయ్యి ఇంత వైరల్ అయితే కళ్ళ కూడా మొన్న మా సార్
నాగమల్లయ్య సార్ ఫస్ట్ ప్రిన్సిపల్ చేసి ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ చెప్తాను మా అంటే సార్ తెలిసింది. అంటే ఫస్ట్ మాకు సార్ అంటే ఇన్వాల్వ్ అంటే సార్ అంటే భయం ఉండే అన్నట్టు. కొంచెం సార్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు సార్ లింక్ పంపినాక మొన్న పిలిచిండు, పిలిచి ఏమేంద్ర వీడియో చేస్తున్నా అడుగుతాను. నాకు అప్పుడు చాలా ఆనందం వచ్చింది అన్న. సారు ఇప్పుడు సార్ ప్రిన్సిపల్ అప్పటికి మీ వీడియో క్లిక్ అయ్యి సార్ ఏదైనా సబ్స్క్రైబ్ చేసినా సబ్స్క్రైబర్లు ఎంతమంది అయినా డబ్బులు ఏమైనా వస్తున్నాయా అంటే కొంచెం అడిగింది అన్న. తీసుకోండి మన వాళ్ళు ఉన్నారు, మన పిల్లలు ఉంటారు, ఏమైనా కావాలంటే పిల్లలు తీసుకోరా మన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్తారు. అంటే నీకు మోటివేట్ అనిపించింది? మోటివేషన్ చేస్తాను సార్ సార్ అంతే అనిపించింది. అంటే మనం అందరికి చెప్తాను మా ప్రిన్సిపల్ సార్ పిలిచి మెచ్చుకుంటాను అంటే నాకు కొంచెం మంచిగా అంటే అంతమందిలో అప్పుడు ఎట్లుంటది, కొంతమంది పిలిచి చెప్పిందంటే కొంచెం మంచిగా అనిపించింది. అంటే సొంతంగా వీడియోలేనా మరి మన లవ్ అఫేర్లు ఇట్లా మీకేమన్నా ఉన్నాయా? అట్లా ఉంటాయి కదా ఇప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మంచిగా నచ్చింది, ఇద్దరికి ఇష్టం ఉండే. అంటే వాళ్ళ సేమ్ మీ క్యాస్ట్ అన్నట్టు క్యాస్ట్ అంటే క్యాస్ట్ వాళ్ళది వేరే కానీ క్యాస్ట్ చూస్తాం అన్న ఈ రోజుల లవ్ లో ఓకే. అంటే కొందరికి ఎట్లుంటాయి అంటే అమ్మాయిలకు ఉంటుంది స్కూల్ డేస్ లో ఎట్లుంటాయి అంటే కొందరు క్యాస్ట్ పరంగా వెళ్తారు, కొందరు లవ్ లో ఎట్లా తీసుకోరు. అప్పుడు అంత అప్పుడు 10th లా మనకి ఏం తెలియదు క్యాస్ట్ ఈ క్యాస్ట్ పలానా క్యాస్ట్ పలానా తెలిసి ఉంటది. కానీ కొందరు ఏంటంటే ఇప్పుడు కొన్ని విషయాలు సిచ్యువేషన్ లో అప్పుడు ఆ లవ్ లేక మిస్టాక్షన్ అనేది మనకు అంత పర్టికులర్ గా విషయం తెలియదు. బట్ ఏంటంటే మనం అమ్మాయిని చూసినాం, అమ్మాయి మనం చూసి అప్పుడు మన బ్రోక్ తెలుసు నీకు? అప్పుడు చిన్న ఆయన చిన్న అంటే ఆయన చిన్న పిల్లగాడు అప్పుడు ఏం తెలియదు. మరి ఏదైనా స్థాయి అప్పటిదాకా మంచిగా ఉంది, నడిచింది కొన్ని రోజులు. అంటే ఓన్లీ చూసుడే మాట్లాడే ఉంది. మన దగ్గర మాట్లాడితే మనం అంత రేంజ్ రాలే. ధైర్యం ఉండాలి. అమ్మాయిని చూసినామంటే చూసినాం అంతే. మనం దగ్గరికి మాట్లాడేంత ధైర్యం ఉండాలి అమ్మాయి దగ్గర. అప్పుడు లేదు. ఇయర్స్ కొన్ని రోజులు నడిచింది, ఓకే చూపులు కలిసినాయి. కానీ ఇక కొన్ని రోజులకు అమ్మాయికి తెలిసింది. ఇక తెలిసినాక మంచిగా ముచ్చట్లు పెట్టినాయి. ఓన్లీ వీళ్ళు మంచిగా నడిచింది. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు అప్పుడు. వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ ఫేస్బుక్ ఎక్కువ అయ్యే ట్రెండ్ అన్నట్టు. అప్పుడు అయ్యే కానీ అప్పుడు అయ్యే ఎక్కువ అన్నట్టు. ఇంట్లో ఫోన్ పట్టి బాత్రూమ్ లోకి పోయి చాటింగ్ చేసేది ఆ కాలంలో. అప్పుడు నేను బాత్రూమ్ లోకి పోయి చాటింగ్ చేసేది, గంటలు గంటలు బాత్రూమ్ లో చాటింగ్. ఇట్లా ఫేస్బుక్ లోనా ఇట్లా వాట్సాప్? ఫేస్బుక్ కాదు, ఓన్లీ నార్మల్ మెసేజ్. అప్పుడు టచ్ ఫోన్ ఎక్కడ ఉంది? ఈసీ టచ్ ఫోన్ కాదు అప్పుడు, మామూలు డబ్బా ఫోన్. డబ్బా ఫోన్ లో ఇది కాలంలో సెల్ ఉండే. మరి నీకు అప్పుడు తీసుకోలేదా కాలేజ్ డేస్? అంత పూరి కొంచెం పని చేస్తే పైసలు అప్పుడు. అప్పుడే మా వాళ్ళు చేస్తా ఉండే. ఇక చిన్న ఫోన్ ఉండే, చిన్న ఫోన్ అది నార్మల్ మెసేజ్ పెడతా ఉండే. ఇక బాత్రూమ్ లో కూర్చుంటే గంటలు గంటలు అదే అదే. అప్పుడు కాలంలో కార్డులు ఉంటుండే ఐడియా. కార్డులు అది మస్తు హైలైట్ ఉంటుంది. రీఛార్జ్ కార్డ్ లెక్క మనీ అనిపిస్తానండి ఇప్పటికి. కొందరు వీడియో పెడతారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ప్రోలు అయితే కొనుక్కొని మంచిగా ఉండే బాగా. ఇన్స్టాగ్రామ్ మాకు ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం ఉంది. ఇన్స్టాగ్రామ్ కూడా రీల్స్ చేస్తారా? అట్లా కూడా ఆ ప్రతిభ కూడా ఉంది మీద. అంటే అందులో కూడా అందులో కూడా రీల్స్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్ చెప్తా. ఇన్స్టాగ్రామ్ పంపిస్తాను. అంటే మేము చాలా మంది ఇంటర్వ్యూ చేస్తాం కదా, అట్లా అని మాకు ఏదైనా చూసుకోవాలంటే అట్లా. మరి నీకెలా ఉంది మరి అమ్మాయి లవ్వులు? మనకు అంత ఏం లేదన్న లవ్వులు గీవులు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే లవ్ కాలేజీలో అంటే ఎట్లుంటది? ఉంటాయి కానీ మనడు చెప్పలేకపోతాను. ఎందుకంటే ఇప్పటి కల్చర్ ఎట్లుందంటే అమ్మాయి కలవడంగానే అదో అమ్మాయి కలవడానికి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. అట్లా ఉంటది. కానీ మనకంత ఏముండదు. ఒక్కరిద్దరు ముగ్గురు మెడిటేషన్ అంతా అట్లా ఉంటాయి కదా. ఒక అబ్బాయితో మాట్లాడుకుంటే 10 మందిని చాటింగ్ చేస్తారు. ఇది వాస్తవమే. మనం కూడా అంటే మనం కూడా తక్కువ అని కాదు. అనేది ఇక అట్లా అనుకుంటా పోతే బాగా సంబరపడతారు. ఒక దొరక 10 రోజులు మాట్లాడితే రోజు మాట్లాడితే దానికి అట్లా ఉంది కల్చర్. సో అట్లా అనమాట. మొత్తానికి అయితే
ఇట్లా జరుగుతుంది. ఈ ఇయర్ పెళ్లి కూడా మ్యారేజ్ సెట్ అయిందన్న. నీకు? అంటే అమ్మాయినా లేకుంటే వితౌట్? మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అమ్మాయి సెట్ అయింది. ఈ కాలంలో లవ్ మ్యారేజ్ చేసుకోవద్దన్న, అరేంజ్ మ్యారేజ్. ఎందుకు అట్లా అంటున్నా మీరు? అది చూస్తలేమన్నా, చాలా మంది చూస్తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటాం. చూసి లవ్ మ్యారేజ్ చేసుకొని ఊర్లో బొక్కలు పడతా ఏం లేదు చూసినా చాలా మంది చూసినా. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్, నాకు తెలిసిన కొంతమంది చూసినా. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు, చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చాలా ఘోరంగా కష్టపడతాను అన్న. ఇట్లా అంటే ఇప్పుడు ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ అయితే అబ్బాయి వాళ్ళు తప్పిన వాళ్ళు వస్తారు, కానీ అమ్మాయి తప్పిన వాళ్ళు. అమ్మాయికి చాలా బాగుంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకుంటే కష్టం బాగుంటాయి. కులం బలం అన్న, కులం బలం మన ఏడున్నా ఒక జాగా కులం బలం ఉన్న జాగాలు ఉన్నది వేరే, వేరే జాగాలు ఉన్నది వేరే. ఇప్పుడు సిటీకి పల్లెటూరు కల్చర్ కొంచెం వేరే ఉంటుంది. పల్లెటూరు అంటే సిటీ వానికి ఎట్లుంటది, అనేక పల్లెటూరులు ఏముంటారా అంటాం. కానీ మన పల్లెటూరులో ఉన్నంత మెచ్యూరిటీ కానీ ఆ కులం బలం అన్నప్పుడు ఇలాంటి విషయాలు బలంగా ఉంటాయి అన్నట్టు. అంటే ఎదర్ క్యాస్ట్ ఏదైనా కానీ ఒక కులం అన్నది మంచి ఉంటుంది. కులం బలం అన్న ఏదైనా ఎక్కడ కానీ ఇది చిన్నప్పుడు ఈ పేరు కులం బలం అని. ఇప్పుడు అంటే అంత లేదు, అది తీసేసి అంటే ఆ మాట ఉంటే సరిపోద్ది అన్న బాండ్ వచ్చి మనసు చూస్తారు బాగా. కులం బలం ఏం మనసుని చూసి ఇష్టపడతారు. మొత్తానికి అయితే మ్యారేజ్ సెట్ అయింది. మొత్తానికి మ్యారేజ్ ఇక్కనే కానీ ఇంకేమన్నా యూట్యూబ్లోకి ఇచ్చామంటే ఇక మనం ఏదైనా రాజకీయాలు వస్తాయి. మొన్నదాకా ఎక్కిరించిన అన్న నేను పెళ్లి చేసుకోవా ఫేమస్ అయినాకనే పెళ్లి చేసుకుందామని నీకు ఉండే. అంటే అది కూడా ఒక ఆర్ట్. మరి ఫేమస్ అయినాక పెళ్లి చేసుకుంటే మనకు ఒక పేరు ఉంటుంది, పేరు ఉంటుంది, పేరు హోదా పిల్లగాడు. అరే వీడేం చేసిండు, వీనికి ఏముండే అంటే ఆల్రెడీ నువ్వు ఇప్పుడు స్టడీ చేసినా నీకు జాబ్ రాలే, ఇంట్లో పరిస్థితులు కానీ వితౌట్ ఏమైనా కానీ నువ్వు అదే ఇప్పుడు వీడియో చేస్తాను, నువ్వు జాబ్ లేదు ఏం లేదు, వీడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు. మన ఇంట్లో మనని కెరీర్ పరిస్థితి ఉన్నాయి. రేపు వచ్చి 500 కానీ 200 అంటాను ఇప్పుడు కూలి. అప్పటి నుంచి 10,000 దాకా పడుతుంది. అయినా స్టడీకి జాబ్ అనేది లేదు. అట్లా చేసినావు, ఇట్లా ఇట్లా చేసినావు. లాస్ట్ అయితే మన వీడియోతో క్లిక్ అయ్యి ఒక పొజిషన్ ఉన్నావు. ఇప్పుడు మొత్తానికి అయితే మ్యారేజ్ సెట్ అయింది. వీడియో అయితే మస్తు కష్టంగా సెల్తో తీసినాం. సెల్లా స్ట్రక్ అవుట్, సెల్ ఎడిటింగ్ చేస్తా ఉంటాయి. అప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ కావట్లేదు. నాకు నైట్ నిద్ర ఉండదు నాకు సరిగ్గా. ఎడిటింగ్ చేస్తే నైట్ నిద్ర ఉండదు, ఎడిటింగ్ సరిగ్గా కాదు. అప్లోడ్ చేస్తే వీడియో అప్లోడ్ తొందరగా కాదు. సో అది రనితన్ వల్ల వైఫై అది వాడుకొని ఇట్లా అప్లోడ్ చేస్తుంది. సో అట్లా అయిపోయింది. మొత్తానికి అయితే ఈ కష్టాలు గట్టెక్కినాయనే కష్టాలు గట్టెక్కడ ఉన్నాయి. మనం ఇంత కష్టపడితే అంత హైకి. ఇప్పుడు ఇంత కష్టపడితే ఒక మెట్టు ఎక్కుతాం, ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే ఇంకొక మెట్టు ఎక్కుతాం అన్న. ఇప్పుడు కష్టపడడం అయిపోయిందని సపరేకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో కష్టం వస్తుంది. అప్పుడు ఏం చెప్తాం అన్న, మనం ఎంత కష్టపడితే అంత హైకి వెళ్తాం అన్నమాట. వెళ్తాము. సో అది మన కష్టాలు అనేది తీరే అన్నాయి. కష్టాలు తీరే కానీ ఒక పొజిషన్ అయితే ఇప్పుడు మీరు ఉన్నారు కదా. ఇప్పుడు పొజిషన్ మంచిగా ఉన్నాం. మరి కష్టం లేకుండా అయితే ఎవరు కష్టం లేకుండా ఎవరు ఉండరు. కానీ ఏంటంటే అప్పుడు ఇప్పటికి అప్పటికి మీకు
వెళ్ళిస్తాను. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తాడు బాగా చేసిండు ఏదో విషయంగా అయిపోయింది అంటే ఇక అట్లా జరిగింది అంటే ఇప్పుడు క్లిక్ అయినందుకు ఇప్పుడు కొందరు మిమ్మల్ని ఏంది కించపరిచినట్టు మాట్లాడిండ్రు చిన్న చూపించిన అలాంటి వాళ్ళని మీరేమన్నా అనే అవకాశాలు ఉన్నాయా? అంటే మేము ఇంత పెద్దగా అయినాం వాణి ఇందిరా అప్పుడు మన అన్నాడు అని కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి అదే మేము అనేది అదే ఎందుకంటే మేము డైరెక్ట్ అనలేక అట్లా అన్నాం. ఎవరైతే మమ్మల్ని చిన్న చూపు చూసారో వాళ్ళ ముంగట మేము ఒక స్థాయికి వెళ్ళి చూపెట్టాలని మేము అనుకున్నాం అంతే మనసులో. ఇప్పుడు అయింది కదా అందుకోసం మీరు ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే అరే ఇప్పుడు కొన్ని ఉంటాయి పల్లెటూర్లలో బూతులు కానీ మన అనద్దు కానీ ఎట్లా అంటే కొన్ని ఉంటాయి అవి నువ్వేంద్రా మరి మాకు చెప్పేది మేము ఆల్రెడీ క్లిక్ అయినాం అట్లా ఉంటాయి కొన్ని మాటలు ఉంటాయి కదా. ఇప్పుడు సిటీ మాటలకు మీ పల్లెటూరు మాటలకు కొంచెం వేరే ఉంటాయి అట్లా అని. అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లా డాడీ ఏం పని చేస్తాడు అవి అని అడుగుకుంటాం. డాడీ ఏం పని చేస్తాడు కాలే టైం పోతే ఇంకా బాగా గ్యాప్ ఉన్న టైం పెరగాలి మధ్యలో కలుపుకున్నాడు ఆయన. ఇప్పుడు అవతలి వానికి కించపరిచేంత ఉందా లేకుంటే మీరు కొంచెం కళ్ళు నెత్తికి ఎక్కినాయి మేము ఫేమస్ అయినా అదేం లేదన్నా అదేం లేదు మా కళ్ళు నెత్తికి ఎక్కలేదు మా కళ్ళు నెత్తికి ఎక్కలేదు మేము కూడా అంటే క్లిక్ అయింది కదా క్లిక్ అయినా పక్కైనా అంతే గాలికి అట్లా ఉంటుంది కొందరికి. ఇప్పుడు క్లిక్ అయినా పక్క అయినా కూడా అది సినిమా హిట్ అయితే అవుతుంది సినిమా హిట్ అయితే హీరో కానీ కాకుండా ఉన్న ఫ్యాన్స్ కే ఏదో ఫీలింగ్స్ ఉంటాయి కొన్ని ఫీలింగ్స్ అలా సాగినా ఫీలింగ్స్ ఇదేనా మన పుష్ప సాంగ్ అన్నా ఫీలింగ్స్ ఇదేనా అంటే మీరు సొంత మాట అన్నా కానీ ఫీలింగ్స్ ఏం లేవు అన్న మన ఫీలింగ్స్ ఏం లేవు అందరు మన దోస్తులు దగ్గరోళ్ళు పెద్దోళ్ళు ఇప్పుడు కొందరు ఎట్లుంటా అంటే వాడు క్లిక్ అయ్యి కొంచెము మన మీద మన ఫీలింగ్స్ ఎట్లా అంటే ఇప్పుడు వాడు క్లిక్ అయ్యి కొంచెము హై లెవెల్ ఉన్నాడు మన మీద ఇట్లా చూపెడతాను అని ఉంటుంది. మంది బురద అవుతారన్న తల్లి అంత మాత్రాన మనకి ఏమైనా అవుతుందా? తుడుచుకుంటే అయిపోద్ది అన్న బురద వెళ్తారన్నా చెప్తారన్నా తుడుచుకుంటే అయిపోతుంది అంటుంది కదా అంటుంది పోకుంటే ఉంటుందని మీరు చెప్తారా? గ్యారంటీ ఇస్తారా? పోతుంది. సో అదే కంపల్సరీ పోతుంది. అది పోతుందనే ఉద్దేశం పోతే మేము ఎవరిని ఏం అనలే కానీ కొన్ని మరకలు ఉన్నాయని చెప్పుకోలేము కానీ పోతే అన్న మరక పోతుంది. అంటే ఇప్పుడు ఎట్లా సార్ మీరు అంటారు అంటే మరక పోదన్నారు అన్నారే మరక పోదు అనుకున్నా మీరు అన్నారు మరక పోదు కదా అన్నారు కదా పోతుంది అన్న నేను కావాలంటే మీరు చూడాలన్న ఇప్పుడు ఉంటది వీడియో ఉంటది వీడియో ఉంటది కదా మీరు అందరూ నేనేమని చెప్పానా మరక వాడుతుంది కరెక్టే మరక అంటింది కదా అన్న నేను అంటింది కానీ మరక ఇప్పుడు మరక అంటే నేను ఏమన్నా మరక పోతుంది అంటింది కదా అని నేను అన్నా. సరే అని చూడండి వీడియో ఉంటది అన్ని ఉంటాయి వీడియో ఉంటది అంటుంటది. నేనేమన్నా అంటే ఇప్పుడు మరక ప్రతి ఒక్క గుర్తాక అన్నా మీరు ఇప్పుడు ఈయనేమన్నాడు ఇప్పుడు ఈయనకు ఇప్పుడు ఏదో మరక పడ్డది అంటాను నేను ఆయన చెప్తాను మరక చెప్తాను ఇప్పుడు నేను అన్నాడు ఇప్పుడు చెప్పు నువ్వు నేను చెప్తాను అనుకున్నా మరక అంటే మరక పోదనుకుండే కానీ మరక లేదు. మరక పోతుంది అత్తది చల్లుతారు పోతాయి మరక వస్తుంది పోతుంది చల్లుతారు. మనం ఇన్నే ఉంటాం వాళ్ళు ఇన్నే ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు రేపున్న సిచ్యువేషన్ ఎల్లుండి ఉండదు. సో ఇప్పటికిప్పుడు ఏం చేస్తా కూడా తెలియదు. ఇప్పటికిప్పుడు ఏం చేస్తామో అది తెలియదు. నువ్వు అంటావు ఏందిరా మనకి ఏం లేదురా ఇంకేం లేదు ముంగట అంటావు. సపోజ్ రేపే ఆడు బిలియనియర్ అవుతాడు చెప్పలేము. సో ఒకరికి అట్లా అని మీరు కూడా కష్టాలు ఎదుర్కొంటూ వచ్చి ఒక స్థాయిలో కదా మీలోని కించపరిచిన వాళ్ళని మీరు
ఎలా అనుకుంటాను కించపరిచిన ఇక్కడ చెప్పాలన్న మేము ఒకసారి ఒక వీడియో తీసినామన్నా మందు మళ్ళీ ఒక కూప్ టైప్ చేద్దామని ట్రై అనుకున్నాం. మేము ఇద్దరం అనుకుని పిల్లలతో తీద్దామని అనుకున్నాం. అది ఏమనుకోని పోయినాం. అడిగేసరికి బాయిలో మొత్తం చెత్త ఉన్నది. అంటే బావి వాడలేదు, లోతున్నది బావి మొత్తం చెత్త, అందులో పాములు ఉంటాయని చెప్పిండ్రు కొంతమంది వచ్చి. అవి ఇంకా ఇప్పుడు నేను దీనా ఫస్ట్ నేను ఉన్నాడు మీద ఉన్నా నేను దీనా నాకు భయం కొద్దిగా దీనా కొంచెం దిగి కొంచెం సాఫ్ చేసినట్టు చేసి పిల్లలకి చేసినాం. తర్వాత ఒక పిల్లని దించినాం. మిన్ను మాటలు ఇంకా మంచిగా చేస్తాడు మిన్ను అనే పిల్లాడు. ఆయన ఇద్దరు దీనాక ఒక ఏజ్ కొంచెం బాగా ఏజ్ ఉంటుంది. వచ్చింది చూసింది. అది చూసిన అమ్మాయి ఇప్పుడు మిన్ను అంటే వాళ్ళ పేరెంట్స్ పంపించింది. ఇప్పుడు మన రంజిత్ నిహాంతో పంపించిన చిన్న చిన్న పిల్లాడు. ఆయన అసలు దిగింది బాగా దిగుతే ఏమైతే ఏం కాదని చెప్పి ఆయన అన్నాడు. అమ్మ చేంజ్ చేసిందంటే ఊళ్ళే చాలా మంది చెప్పింది ఊళ్ళే ఉప్పలాలని బాగా దించిండు, ఉప్పలాలకి ఎట్లా అవుతా అని అట్లా ఎట్లా అని ఊరా వేసింది. అమ్మకు వచ్చినాయి బాగా అన్నారు. ఆయన ఏం చేసినా మేము బాగా దీని ఉప్పలాలు అందరు వచ్చిన కూలింగ్ తాపిదానికి కూలింగ్స్ వచ్చినాయి. అక్కడికి టాపిక్ నడుపుతా ఉంది షాప్ కాడ అంటాళ్ళు ఇది తెలుగు ఉన్నదా ఇంకా పిల్లలని బాగా దించుతామని తిడతాను నన్ను. ఇప్పుడు నేనేమన్నా దీన్ని దించిన్నా నీ కొడుకుని దించిన్నా అని చెప్పి డైరెక్ట్ అన్నా. ఇట్లా కొన్ని రోజుల దాకా అమ్మకున్నా లొల్లైంది. అప్పుడు ఘోరంగా అనిపించింది. మనం తీసుకోవడం మనం కరెక్టే ఉంటాం అన్న. ఇప్పుడు నేను తిట్టా, ఇప్పుడు మా డాడీ కరెక్టే ఉన్నాడు, నువ్వు ఆ పిల్లాడు వాళ్ళ డాడీ కరెక్టే ఉన్నాడు. వాళ్ళకి ఏముండే అన్న చూసేటోళ్ళకు బాగా ఇబ్బంది ఉంటుంది. మనం కరెక్టే ఉంటాం. మనం ఆ టైంలో ఇప్పుడు రేపు పొద్దున నాకు అన్నా చెల్లికి అయిపోయింది. ఒక్క నిమిషం ఒక్కడే ఫినిషింగ్ సరే ఇక లాస్ట్ ఒక్కటి డైలాగ్ ఆల్ ది బెస్ట్ అయిపోయింది. అయిపోయారు ఆల్ ది బెస్ట్. మంచి వీడియో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అని అంతే. మళ్ళీ అయిపోయింది. అదే అయిపోయింది. నాలుగు టైం కూడా అక్కడికి అయిపోయింది. చేసినాం అన్న. అట్లా అయ్యి ఆడదాకా చేసినాం. ఇక అయిపోయింది. పట్టించుకోలే ఇక మ్యాటర్ పట్టించుకోలే. ఇక అప్పుడు మాకు కొంచెం ఇబ్బంది అయింది. కొన్ని ఒక రేంజ్ లో ఉన్నారు. కొంచెం అంటే అంత రేంజ్ అన్నట్టు కాదు కానీ కొంచెం మొత్తం కదా ఛాలెంజ్ చేయరు. ఒక లక్ష్యం మీద వెళ్ళిపోయి ఒక స్థాయిలో ఉన్నారు. ఓకే కలుద్దాం. మరి ఒక విజయవంతంగా అయితే కంపెనీ కానీ ఏమన్నా ఉన్నా ఇక అది తర్వాత కానీ చూసుకుందాం. ఓకే 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 నాకు పంపి వీడియో. సాకలో ఇగో పొలం కాడికి పోతా అన్న. ఘోరంగా ఎండ కొడుతుంది. ఇవాళ చిట్ట ఎండ కొడుతుంది. తొవ్వ ఘోరంగా ఉన్నది. ఇది గెగ్గలు తొవ్వ ఉన్నది. మొత్తం ఉన్నది గెగ్గలు బండి వెళ్తలేదు, ఏం వెళ్తలేదు. ఇక అదే మా కనబడే పొలం ఇదే మాది. దగ్గరికి వచ్చినాయి. ఇక ఘోరంగా ఎండ కొడుతుంది. పానం అంతా సవా అంటుంది ఎండకు. ఇదే మా పొలం. మొన్న నాటేసినాం. ఇక రోడ్డు చూడు ఘోరంగా ఉంటుంది. బండ్లు ఏం వెళ్ళాయి. సాకలో వర్షం పడుతుంది. బర్రె చెట్టు పట్టిన శ్రీ మహాగణాధిపతయే నమః. రూపమాగ్రాపయామి. సాజ్యం త్రివర్గ సంయుక్తాగ్రణ యోజితం ప్రియం పురాణ మంగళం దీపం త్రైలోక్య దివిరావః భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ త్రాహిమాం ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. పుష్పాయాచ్చ పుష్పినేః బృహస్పతి ప్రసాదాస్తానా పంచద్వాగం ఆసాః.
ఇప్పుడు అద్దావు నీకేం కావాలి నువ్వు గ్రామాలు లేని నువ్వు డబ్బా కొన్నావు పిసగుద్దా నేను ఒకటే కొనుక్కున్నా ఒకటే ఇస్తావా 2-3 కొనుక్కోవాలా మాట వినాలి మనం అర్థమైతుందా సూపర్వైజర్ ఫిట్టర్ అంటే వాళ్ళకి కొద్దిగా రెస్పెక్ట్ అన్న ఇవ్వాలి మనం మనకు రెస్పెక్ట్ ఉండాలి 3 బీర్లు కూర్చుండ్రు అన్నం కాదంటారు వీడు 3 బీర్లు కూర్చుండి కన్న మీ సాయం చెప్తాను మాట్లాడితే ఉన్నదే రెస్పెక్ట్ ఇచ్చి ఉండాలి బాడీ నువ్వు మళ్ళీ దాటుతాను కూసో బాబాయ్ తీసుకొస్తావా వెళ్ళిపోవాలా సరే వెళ్తా తిండిపోగా వెళ్తా అలా ఆయనకి సెల్ ఉండదా ఎవరికి ఫైటింగ్ లో వేరే సెల్ ఉండదు సిమ్ దాంట్లో చల్లార్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ ఐఫోన్ 13 వాడతారు 14 వాడతారు అప్పటికి ఐఫోన్ 13 లక్ష రేంజ్ వరకు మీకు దిగారు మరి మా అన్నయ్య దొరుకుతాను ఇంకో కిటికీ ఏమన్నా అంటారా వీడియో చెప్తా ఇయో మేకింగ్ వీడియో అని పెట్టుకుంటా
ये सर देख ये सर ये ఎన్ని చూడు కానీ డైరెక్ట్ అత్తే గిల్ల కొనత్తే అల్లత్రవ అన్న రావు ఇప్పుడు నోడా మరి ఆ సార్ చాలా ఓపెన్ చేసిన కార్డ్ కే క్యాన్ కొట్ట గిడ్డు గిడ్డు ఒకసారి వస్తే చూద్దాం తీయట ఫోటో ఫోన్ లైట్ దేగా మరి ఓన్లీ రీసెంట్ వీడియోస్ ఇస్తారు చూడ కొట్టుకోవచ్చు రీసెంట్ చేస్తాను హాలీవుడ్ హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీలు ఇంగ్లీష్ అంటే అది లేపు మళ్ళీ కామెంట్ దేవరం దీన్ని ఎందుకు వీడియో రికార్డ్ చేస్తాను అది మళ్ళీ అంటే అయిపోయా లైట్ పడుతుంది లైట్ కరెక్ట్ పట్టుకోరు కొంచెం ఇంకా లైట్ పైన పట్టుకో ఏం కాదు ఈయన కంచి రాడి బన్నీ బన్నీ చేయి పడ్డాయి కూడా బన్ను రెడీ రాడి హలో అత్తమ్మ సన్యాడు హీరో రాడి ఇప్పుడు అంతేనా మీ డాడీ పెట్టి ఆగుతాను నేను పెడతాను అదే వయసు రాడి 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 యాక్షన్ ఫ్లాష్ ఏదో పడతలేదు ఇక్కడ నీదే అయ్యా లైట్ మీదే కట్టుకో కొంచెం బ్యాగ్ పట్టుకోరు కొంచెం లైట్గా ఓకే బన్నేడి ఉన్నాడా రాడి డైరెక్ట్ అత్తే గిల్ల కొనత్తే అల్లత్రవ రావు ఇప్పుడు నోడా మరి ఆ సార్ చాలా ఓపెన్ చేసిన కార్డ్ కే క్యాన్ కొట్ట గిడ్డు గిడ్డు ఒకసారి వస్తే చూద్దాం తీయట ఫోటో ఓన్లీ రీసెంట్ వీడియోస్ ఇస్తారు చూడ కొట్టుకోవచ్చు రీసెంట్ చేస్తాను హాలీవుడ్ హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీలు ఇంగ్లీష్ అంటే ఫోన్ లైట్ దేగా మరి ఇప్పుడు ఓకే బూ ఓకే సెల్ లైట్లు పెట్టుకుంటాం కదా ఇంకొక 2 పెడితే వస్తే కావచ్చు రాయిందర్ సెల్ లైట్ పట్టుకుంటారు అందులోనే వెళ్తారు అది లేపు అది లేపు మళ్ళీ
రామయ్య దేవర దీన్ని ఎందుకు వీడియో రికార్డ్ చేస్తాను? అది మళ్ళీ క్లాసు ఏదో పడతలేదు ఇక్కడ. నీదే అయ్యా, లైట్ మీద కట్టుకో, కొంచెం బ్యాగ్ కట్టుకోరు, కొంచెం లైట్గా. ఓకే. బన్నేడి ఉన్నాడా? రాడి. లైట్ కరెక్ట్ పట్టుకోరు కొంచెం, ఇంకా లైట్ పైన కొట్టుకో, ఏం కాదు. ఈయన కంచి రాడి. బన్నీ బన్నీ చేయి పడ్డాయి కాడ. రాడి రాడి బన్నీ బన్నీ సరు. యాక్షన్. రాడి 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 రెడీ 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 ఫోన్ లైట్ దేవనా మరి డైరెక్ట్ అత్తే గిల్ల పని అత్తే అల్లత్తరావు అలా రావు. ఇప్పుడు కూడా సార్ చాలా ఓపెన్ చేసిన కాంటే గిడ్డు గిడ్డు ఒకసారి అట్లా చూద్దాం. తీయట ఫోటో ఇక మొత్తానికి లైట్ అత్తలేదు ఇక్కడ నీకు కాడుతుంది. ఇప్పుడు ఓకే రాడి